తీయగా చల్లగా. లక్ష్మీ శ్రావణి. రామ 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 రామనే రాజమందిరం, కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. సీతారామ చరితం, శ్రీ సీతారామ చరితం, గానం జన్మ సఫలం, శ్రవణం పాపహరణం, ప్రతి పద పదమును శృతిలయాన్వితం, చతుర్వేద వినుతం, లోక విదితం, ఆది కవి వాల్మీకి రచితం సీతారామ చరితం. కోదండ పాణియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా, కోదండ పాణియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా, అండదండగ తమ్ముడుండగా, అడవి తల్లికి కనుల పండుగ. సుందర రాముని మోహించే రావణ సోదరి శూర్పణఖ, సుత్తులు తెలిపి పొమ్మని నా హద్దులు మీరి పైబడగా, లక్ష్మణుడే ముక్కు చెవులను కోసి, అన్నా చూడని అక్కసు కక్కుచు రావణ చేరెను రక్కసి. దారుణముగ మాయ చేసే రావణుడు, మాయలేడి అయినాడు మారీచుడు, సీత కొరకు దాని వెనుక పరిగెడు శ్రీరాముడు. అదను చూసి సీతని అపహరించే రావణుడు, కడలి నడుమ లంకలోన కలికి సీత నుంచే, కరకు గుండె రాకాసుల కాపలాగా ఉంచే. శోక జలధి తానైనది వైదేహి, ఆ శోక జలధిలో మునిగి దాశరథి. సీతా 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 అని సీతకి వినిపించేలా, రోదసి కంపించేలా, రోదించే సీతాపతి. రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే. సీతకెందుకీ విషాదం, రామునికేలా వియోగం, కమల నయనములు మునిగే పొంగే కన్నీటిలో, చూడలేక సూర్యుడే దూకెను మున్నిటిలో, చూడలేక సూర్యుడే దూకెను మున్నిటిలో. వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపే మారుతి, జలధిని దాటి లంకను చేరగ కనపడనక్కడ జానకి, రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటలో దార్చి, లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి, చూసినదంతా చేసినదంతా తెలిపే పూసగుచ్చి. వాయువేగముగ వానర సైన్యము కడలికి వారధి కట్టెరా, బాణవేగమున రామభద్రుడ రావణు తల పడగొట్టెరా, ముదమున చేరగ తులసతి సీతని దూరముగా నిలబెట్టెరా. అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు, చెంత చేర జగమంత చూడగా, వింత పరీక్ష విధించెను. ఎందుకు
ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష శ్రీరాముని భార్యకా శీల పరీక్ష అయో నిజకి అవనిజక అగ్ని పరీక్ష దశరథుని కోడలిక ధర్మ పరీక్ష జనకుని కూతురిక అనుమాన పరీక్ష రాముని ప్రాణానిక జానకి దేహానిక సూర్యుని వంశానిక ఈ లోకం నోటిక ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామా అక్కిలోకి దూకే అవమానముతో సతి అక్కిలోకి దూకే అవమానముతో సతి నిక్కు తేలి సిగ్గుపడే సందేహపు జగతి అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మార్మోగగా సీత మహాపతి వ్రతని జగమే ప్రణమిల్లగా లోకులందరికి సీత పునీతని చాటమేటి శ్రీరాముడు ఆ జానకితో అయోధ్యకేగెను సకల ధర్మ సందీపుడు సీతా సమేత శ్రీరాముడు Judges, over to you. నిజంగా అంతే ఉద్వేగంగా ఉంది నాకు కూడా. ఎంత బాగా పాడావు నాన్న, ఎంత బాగా పాడావో చెప్పలేను. ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణ గాథ వినాలి 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 అని అనిపిస్తుంది. ఎన్నిసార్లు కళ్ళనీళ్ళు వచ్చినా కూడా ఆ కన్నీళ్ళు కూడా ఏంటో బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. వెళ్ళిన హనుమంతుడు చాలా గొప్పవాడు, చాలా బలవంతుడు. అంటే అక్కడికక్కడ అందరినీ చంపేసి అందరితో ఫైటింగ్ చేసేసి సీతమ్మని తీసుకురాగలుగుతాడు. అంత బలవంతుడు వెళ్ళాడు. కానీ ఈ సీత తన భర్త బాధ్యత ఏంటి అంటే భార్య ఎక్కడున్నా వెళ్ళి తీసుకురావడం భర్త బాధ్యత. సీత ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. అగైన్ సీతమ్మ కష్టాల్లో అక్కడ ఆవిడ షీ నోస్ వాట్ షీఈస్ డూయింగ్. అంతే. ఆవిడ భర్త బాధ్యతని గుర్తు చేశారు. భర్తగా రాముడే వెళ్ళి సీతమ్మని తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ ఆయనే వెళ్ళారు, ఆయనే తీసుకొచ్చారు. సో బంధాలు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, వాళ్ళ బాధ్యతల్ని చెప్పడానికి రామాయణం అని అనిపిస్తుంది. కీరవాణి సార్ చేసిన శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి సినిమాలో, అందులో వారు నా చేత ఒక పాట పాడించారు. సీతారామ శాస్త్రి గారు రాశారు. అది నాకు చాలా ఇష్టం. కట్టే కొట్టే తెచ్చేల్లో రామాయణం ఏంటి అనేది, అసలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ఆ క్యారెక్టర్స్ ఏంటి అనేది అద్భుతంగా చేసినటువంటి ఒక పాట. ఈ ఎపిసోడ్ అయిపోయేలోపు ఎప్పుడో ఆ 4 లైన్లు సార్ని రిక్వెస్ట్ చేస్తాను, సార్ ప్లీజ్ కొంచెం పాడతారా అని. అయితే సో ఇటువంటి ఇన్ని పదాలు ఇన్ని అక్షరాలు గుర్తుపెట్టుకొని పాడావు చూడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అద్భుతం, అమోఘం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. లక్ష్మీ శ్రావణి, మొదటి సంచికలో మనం అనుకున్న విధానాన్ని నువ్వు బాగా అన్వయించావు దీనికి. అందుకని నీకు అంత ఉద్వేగం కలిగింది. అంటే మొక్కుబడిగా పాడడం కాకుండా అందులో రాసిన ఆ అక్షరాలని సాహిత్యాన్ని అంతటిని కూడా నువ్వు ఫీల్ అయి పాడావు కాబట్టే నీకు ఆ ఉద్యోగం వచ్చింది. సో నువ్వు ఒక పాట పాడడం అనే ప్రక్రియలో నువ్వు 100% కృతకృత్యురాలయ్యావు అని నేను భావిస్తున్నాను. చాలా చక్కగా పాడావమ్మా. అభినందనలు. ధన్యవాదాలు శ్రావణి, సార్. నువ్వు నీ బాధని వ్యక్తం చేసావు, మేము వ్యక్తం చేయలేదు. అంతే. నువ్వు ఏడ్చావు, మేము ఏడవలేదు. అంతే. అంతే తేడా. చాలా బాగా పాడావు. ఇందులో ఒక మాట మాత్రం పరీక్ష అన్న చోట మొత్తం ఆ చరణం అంతా కూడా గుండెని పిండేసింది. సాహిత్యం అయినా సరే, సంగీతం అయినా సరే, నువ్వు పాడిన విధానం అయినా సరే, ఒక వాక్యం దగ్గర మాత్రం నా మనసు, నా మొత్తం హృదయం, బుద్ధి, చిత్తం అంతా ఒక వాక్యం దగ్గర ఆగిపోయింది. అదేంటంటే, శోక జలధి తానైనది వైదేహి, ఆ శోక జలధిలో మునిగే దాశరథి. ఇక్కడ మాత్రం నేను ఆగిపోయాను, ముందుకెళ్ళలేకపోయాను. కానీ మళ్ళీ ముందుకు తీసుకెళ్ళావు పరీక్ష దగ్గర.
ఒక మాట అంటారు వాల్మీకి, అనన్యాహి మయా సీత భాస్కరస్య యథా ప్రభ. అంటే సూర్యుడి నుండి ప్రకాశాన్ని ఎలా విడదీయలేమో రాముడి నుండి సీతను కూడా విడదీయలేము అంటారు. అట్లాగే ఇక్కడ ఆ వాక్యం నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే, శోక జలధి తానైనది, ఆ శోక జలధిలో మునిగారు దాశరథి. అంటే అందులో మునిగారు అంటే కలయికలో కలిసి ఉంటారు వాళ్ళిద్దరూ, వియోగంలో కూడా కలిసి ఉంటారు. ఎదుట ఉన్నప్పుడు కలిసి ఉంటారు, ఎడబాట్లో కలిసి ఉంటారు. అంటే వాళ్ళు కలిసి లేని క్షణం లేదు. ఎడబాట్లో, వియోగంలో, విరహంలో కూడా కలిసి ఉన్నారు. శోక జలధి అయినప్పుడు ఆ జలధిలో మునిగిపోయారు. అంటే ఖచ్చితంగా ఆ కలయిక ఎప్పుడు ఉంటుందనే భావాన్ని ఎంత అద్భుతంగా వ్యక్తపరిచారు జనవిత్తల గారు. అత్యంత ప్రతిభావంతమైన కవి జనవిత్తల గారు, ప్రస్తుతం ఉన్న వాళ్ళందరిలోనూ. సూపర్గా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆ ఎమోషన్ సాంగ్ మధ్యలో రాకుండా బాగా కంట్రోల్ చేసుకొని పర్ఫార్మెన్స్ మొత్తం ఫినిష్ చేసుకున్న తర్వాత ఒక అవుట్ బర్స్ట్ దట్ షోస్ అ ప్రూవెన్ పర్ఫార్మర్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. ఆల్ ది బెస్ట్.